అలర్ట్గా ఉండండి, ఒడ్డు తడవకుండా చర్యలు చేపట్టండి సీఎం రేవంత్. నువ్వు మాత్రం ఏమంటారు ప్యాలెస్లో కూర్చొని మంచిగా అందాల బామల అద్దాల పోట్లను తిలకించు. వాళ్ళు అలర్ట్గానే ఉంటారు. నువ్వు మాత్రం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా సెక్రటరేట్ రాక ఎన్ని రోజులు అవుతుంది, ముఖ్యమంత్రి వస్తున్నాడా, కనపడుతున్నాడా? ఓ అప్పట్లో మాట్లాడుతుండ్రి కదా సెక్రటరేట్కి రావడం లేదు ముఖ్యమంత్రి అని చెప్పేసి, ఈయన వస్తున్నాడా? గతంలో కేసీఆర్ అన్న ప్రభుత్వం కట్టించినటువంటి ప్రభుత్వం సొమ్ముతో కట్టినటువంటి అధికారిక నివాసంలో ఉంటుండే. ఈయన సొంతంగా ఆయన ప్యాలెస్లోనే ఉంటున్నాడు, బయటికే వస్తున్నాడు. ఆయన ప్యాలెస్ చుట్టుముట్టే మొత్తము పోలీస్ పహారా పెట్టుకొని అందులో నుంచే నడిపిస్తున్నాడు. కేసీఆర్ చేసిందేమో తప్పు అవుతుంది, ఈయన చేసిందేమో ఒప్పు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అధికారిక నివాసంలో ఉంటే మొత్తం గడిలలోనే ఉన్నాడు, గడిల పాలనలు చేసిండు అని చెప్పేసి అధికారంలోకి రాగానే ఏదో కూలగొట్టినట్టు ఏదో ఇరిచినట్టు చేసినట్టు ఆగామాగం అంత పంచకంతం చేసేది. ఇప్పుడు ఈయన చేసేది ఏంటిది, బయటికి వెళ్ళకుండా పరిపాలన చేస్తున్నాడు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించండి, వర్షాల నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు. ఇది ఎప్పుడు ఇవ్వాలి సార్ నువ్వు? ఈ ఆదేశాలు, ఈ సమీక్షలు, ఈ అధికారులు అలర్ట్ చేసుడు ఎప్పుడు చేయాలి? ఏప్రిల్ నెలలో చేయాలి. ఏప్రిల్ నెలలో చేయాల్సి ఉండే నువ్వు. పోనీ మే ఫస్ట్ వారంలోనైనా చేయాలి. ఈ 4-5 రోజులకి వెళ్ళి కదా వర్షాలు ఆ వాతావరణ సూచనలు ఉన్నాయి. ఫస్ట్ వారం సెకండ్ వారంలో చేసినా కానీ రైతులందరూ మంచిగా బయట పడదురు. ఇలా కళ్ళలలో ఎక్కడ చూసినా అక్కడ ధాన్యము అంత ఆగమాగం కథ ఉన్నది. ఇక చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇక చూడు, ఇక ఈ రకంగా నీళ్ళు ఎత్తిపోస్తున్నారు. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఏ జిల్లాకు చూసినా ఏడ చూసినా కానీ ఇదే కథ. ఇక నూట 50 సంచులు ఉన్నాయంట. 150 సంచులు ఉన్నా కానీ ట్రాక్టర్ పెడతలేరు, ఓ అధికారి వస్తలేడు. 150 సంచులు అంటే ఏంది? ఒక్క సంచులో దగ్గర దగ్గర 4 కుండలు పడతాయి. 4 కుండలు పడతాయి. 10 సంచులు అయితే ఒక పుట్టి అవుతుంది. 150 సంచులు ఉన్నాయంట అల్లా. అంటే దగ్గర దగ్గర 15 ఫుట్లు ఉన్నాయట. ఎంత గోస ఎప్పుడు రైతులకి, పంట కష్టం చేసి పండించి ఏం ప్రభుత్వము, ఇదేం అధికారము, ఏం చేస్తారు? ఇంతకుముందుకున్న ప్రభుత్వం ఇక్కడ రాలేదు వెళ్ళదు. కానీ ఒక రైతు ఆవేదన డైరెక్ట్ వడ్లకాడ ఉంది, వడ్లకాడ చేస్తే రైతుకు అనేది అధికారులు అనేది తెలుస్తుంది. ఆఫీసర్ల కుర్చీల మీద కూర్చుండి మాకు ఆర్డర్స్ రాలేవు, ఇవి రాలేవు అని చెప్తే ఎవరికి పట్టించలేదు. ఇక్కడ పక్షుడు రైతు, మోసనుడు రైతు, చేస్తుడు రైతు, ఎటువంటి రైతుకే లాసు. ఎంత గోసం చూడండి. ఆయన బాధ. పెళ్లికి పోయినంట, వర్షం వస్తుందని ఆకాశం దిక్కు చూసి ఉరికొచ్చినంట, మొగుల దిక్కు చూసి. 150 బస్తాలు. మరి అవి ఇంత 15 ఫుట్లు 150 బస్తాలు. అది ఎంత పుట్టికి 10-15 వేలు వేసుకున్నా కానీ ఓ 1-2 లక్షల మాలు ఉందాడ. ఓ 1-2 లక్షలు అంటే రైతుకి ఎంత అది తెలుసా? దాంట్లో పెట్టుబడి ఎంత పోవాలి, ఆయన శీతాలం ఎంత పోవాలి, ఖర్చులు అన్ని పోగా నాకు తెలిసి 5,000-10,000 మహా అయితే 20,000 మిగులుతాయి. అంతకంటే ఎక్కువ మిగిలేదు లేదు. దానికోసం కూడా ఆయన అంత తాపత్రయం. ఇక రేవంత్ రెడ్డి గారు మాది ప్రజాపాలన, పొడుగు పాలన, అడ్డం పాలన అని చెప్పేసి అన్ని పనికి వాళ్ళని ముచ్చట్లు చెప్తా ఉంటారు. ఈ రైతు పండించిన పంటను కొనుగోలు చేయలేని ఒక చేతగాని ఒక దద్దమ్మ సర్కార్ ఈ సర్కార్. 100 సార్లైనా ఇదే మాట చెప్తాం. రైతు పండించిన పంటను కొనుగోలు చేయనటువంటి సర్కార్ అది ఒక సర్కారా? దానికి ప్రజాపాలన అని పేరు పెట్టుకుంటేంది, నీ ప్యాలెస్ పాలన అని పేరు పెట్టుకుంటేంది, ఇంకేం పేరు పెట్టుకుంటేంది? లేకపోతే అందాల ముద్దుగుమ్మల పాలన, అందాల ముద్దుగుమ్మల ప్రభుత్వం అని పెట్టుకో. ఇంకా అంతకు మించి ఏం లేదు. మీది ఎంత పైన పటారం లోన లొటారం అన్నట్టుగానే ఉంది కథ. చెప్పడానికే మంచి ఆనిమిత్యాలు చెప్తా ఉంటారు మైకులు పట్టుకొని. టీవీలల్లో పేపర్లల్లో మేనేజ్ చేసుకుంటా ఇవి చేస్తూ ఉన్నారు. కానీ రైతు గోస్తే ఇట్లా ఉన్నది గ్రామాలల్లో. ఇక ఇది ఏడా ఏ ఊర్లో ఇది? మెట్పల్లి. బా వర్షం పడుతూనే ఉంది కాదు.
దాంట్లో మీద కప్పుకోవడానికి టార్పాలిన్లు కూడా లేవు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అరే మనం ఈ మార్కెట్కి పోయినట్టున్నాం కదా ఇంతకుముందుకు, పసుపు దానికి పోయినాం. చేయని అమ్మ జీవితం. రైతు అయితే ఈ గోస తెలుస్తుండే రేవంత్ రెడ్డి గారికి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనులు చేసింది కాబట్టి ఈ రైతుల బాధ తెలియదు ఆయనకి. ఎట తెలుస్తుంది చెప్పురు, ఇట్లా తడిచిపోతుంటే ఆ తడిసే ధాన్యాన్ని ఎదురు తడిసే ధాన్యాన్ని కొంటాడా మళ్ళా? మీ అధికారులకు, మీ ప్రభుత్వానికి, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మీకు తెలంగాణ ప్రజలందరూ సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇంత మంచి పరిపాలన, ఇంత మంచి ప్రభుత్వాన్ని వాళ్ళు కళలో కూడా ఇన్నరో చూసిరో చూలేదో సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత దారుణాలుగా లేకుండే మీ కాంగ్రెస్ పరిపాలన. మళ్ళా అంతకంటే దారుణంగా తయారైపోయారు. ఏం చేస్తురా, ఏం గడ్డి వీక్తురు నాకు అర్థం కాదు. ఆ డజన్ మంది మంత్రులు వీళ్ళందరూ ఇలా వాళ్ళ ఢిల్లీకి పోతున్నారు అనుకుంటా. సారు పోతున్నా ఢిల్లీకి, ఢిల్లీకి పోతున్నాడు ఢిల్లీకి. నువ్వు ఢిల్లీకి పోతాదికే వానికి వస్తావు, దేనికి వానికి రావు. ఇలా పోతున్నాడు, క్యాబినెట్ విస్తరణ ఏదో ఉందని చెప్పేసి ఢిల్లీకి పోతున్నాడు. ఆయన చూసాను నేను. నువ్వు గాదానికే వానికి వస్తావు. ఇంత ఈ రకంగా తడిసి ఆగమవుతా ఉంటే రైతుల గోస పట్టించుకున్నటువంటి చేతగాని సర్కార్ ఇది. మళ్ళీ రైతుల ప్రభుత్వం మాది ఇది అది అని చెప్పేసి ఆ పచ్చకండు వాళ్ళు కట్టుకొని తిరగకూరేడా. రైతాంగం మీరు కూడా అర్థం చేసుకోరు. వీళ్ళకు బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? రేపు మీకు మళ్ళీ అవకాశం వస్తుంది. ఈ జూన్ జూలైలో మళ్ళీ ఎన్నికలు పెడతారు, స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఎన్నికల కోసమే ఇప్పుడు కొత్త డ్రామా అంతా స్టార్ట్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి. అప్పుడు రాగానే సురుకు పెట్టుర్రి, మామూలుగా సురుకు పెట్టొద్దు. ఇక అప్పుడు ఈ ఇంటి పక్కన మావోడే కదా, ఇటు కాంగ్రెస్ పార్టీ అవుతుంది అట్లా అనుకుంటే మాత్రం బిస్కెట్ అవుతుంది. వాడు మనోడు కానీ మందోడు కానీ ఎవడన్నా కానీ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి అంటే వాడిని మొత్తం బొందబెట్టుర్రి రాజకీయంగా. ఆయనకు ఓటు వేయకూరి, ఆయనకు డిపాజిట్ రానియకూరి. అప్పుడు ఏమవుతుంది? చచ్చినట్టు ప్రజల దగ్గరికి పోయి తప్పై దాన్ని లెంపలు వేసుకొని అప్పుడేమన్నా ప్రజలకు అక్కడికి వచ్చే కార్యక్రమాలు చేస్తారు. గిట్లా ఒడ్డు తడవకుండా, గిట్లా రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకుంటాడు. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టు. రాష్ట్రంలో ఒక్క రైతులను మంచిగా చూసుకో. ఏ ప్రభుత్వానికైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైతులను మంచిగా చూసుకుంటే, రైతులకు నీళ్లు చక్కగా, కరెంటు వసతులు సరిగ్గా కల్పించి, పండించిన పంట కానీ, ఎరువులు కానీ, ఆ కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు వేసుడు కానీ, ఆ బోనస్ కానీ ఏవైతే మీరు హామీలు ఇచ్చిరో, ఒక్క రైతుల విషయంలో ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటే ఏ ప్రభుత్వానికి కూడా డోకా ఉండదు. కేసీఆర్ను 2 సార్లు అధికారంలో తెచ్చింది కూడా రైతులే. ఒకసారేమో సెంటిమెంటు, అంటే తెలంగాణ వచ్చినటువంటి మూమెంట్ కాబట్టి అప్పుడు అరే తెలంగాణ తెచ్చింది కాబట్టి కేసీఆర్కి వేయాలని చెప్పేసి అదొక ఊపులో వచ్చింది. కానీ రెండవసారి మాత్రం పురాగా రైతులే ఓట్లు వేసారు, రైతులే ఆయన వెనకాల నిలబడ్డారు. తర్వాత కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, కేసీఆర్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి, కేసీఆర్ కంటే మేము 5,000 ఎక్కువనే ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పేసరికి రైతు అనేటువంటి జర్ర ఆశపడ్డారే 10,000 వస్తున్నాయి కదా, ఆ 10,000 అంటే ఇంక 15,000 ఇస్తా అంటున్నాడు. కేసీఆర్ ఇచ్చినప్పుడు ఈయన ఎందుకు ఇయ్యాడు? కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యలే, ఈయన కూడా ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇయ్యాడు? ఆ ప్రభుత్వం పశలే తీసిస్తాడు కదా, అవి మనం కట్టిన పశలే కదా అని చెప్పేసి జర నమ్మిరు రైతులు. నమ్మి కేసీఆర్కి వేయాల్సినటువంటి ఓట్లు అని కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి రైతులందరూ. ఎందుకంటే కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, వాళ్ళు 15,000 ఇస్తా అంటున్నారు కాబట్టి. కానీ గెలిచినాక కాంగ్రెస్ పార్టీ ఏం చూపించింది? మోసేయి చూపించింది. అంటారు చూసా, ఆశ దోష అప్పడం వాడు అంటారు చూసినావా, ఇవి అట్లా వేసింది అనమాట రేవంత్ రెడ్డి సర్కార్. గెలిచినాక నా 10,000 లేవు, తీసేస్తాన 15,000 లేవు, సాగు కబురు సల్లగా సంవత్సరాల తర్వాత 15,000 ఏం కాదు మేము ఇచ్చేది 12,000 ఇస్తామని చెప్పేసి 100 మందిలో 10 మందికి ఇచ్చేసి ఎదురు దులుపుకున్నారు. ఈ రకంగా జరిగిందనమాట. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పోనీ ఈ వానాకాలం ఈ యాసంగి అయిపోయింది, యాసంగిలో మీరు ఎంత ఆగం చేయాలో అంత ఆగం చేసిరు, ఎంత అది చేయాలనో అది చేసిరు. పోనీ వచ్చే ఆనాకాలం దన్నా జర చక్కగా సమయానికి పెట్టుబడి సాయం ఇరి, సమయానికి గల ఎరువులు అందుబాటులో ఉంచుర్రి, సమయానికి నీళ్లు కరెంటు అవన్నీ సక్రమంగా ఇరి, వచ్చిన పంటను కూడా జర సక్రమంగా కొనుర్రి. కొంటరా? అది కూడా కొనరు. చూడండి అంత ఉత్తదే కథ, ఏవి చేయరు, అంత రైతులని నిండా ముంచేటువంటి కార్యక్రమం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. లేదు మిగతా పత్రికలు రాసినాయా? రైతులు గోస పడుతుంటే ఇట్లా మొత్తం ఎండిపోతుంటే తడిచిపోతుంటే మొత్తం ధాన్యం అంతా రాసినాయా? ఆహా.
వీళ్ళు రాయరు. వీళ్ళు రైతుల ఈ తెలంగాణ పక్షం కాదు. ఈ పత్రికలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోరు మీరు.